కృష్ణా జిల్లా నిమ్మకూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం దుస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. స్వచ్ఛంద్ర మిషన్ చైర్మన్ పట్టాభి ఈ కథనంపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి అరుణ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. చెత్త సేకరణ జరగకపోవడంపై పంచాయతీ అధికారికి షోకాస్ నోటీస్ ఇస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి నిర్మూలనకు అలారం సిస్టమ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ అనేది ఫంక్షనింగ్ లో లేదు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు బీర్ బాటిల్స్ లేదా ఇతరత్ర ఆల్కహాలిక్ బాటిల్స్ అన్ని కూడా వేస్తున్నారు అనే ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. అది చూసిన తర్వాత స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్లీ విజిట్ చేయమని చెప్తే ఐ హ్యావ్ కమ్ హియర్. ఇక్కడ మనకి 390 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ అంబాసిడర్స్ పనిచేస్తున్నారు. ట్రై సైకిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఒక 1.5 month గా ఒక వర్కర్ కంటి ఆపరేషన్ నిమిత్తం లీవ్ లో ఉన్నందువల్ల, అలాగే పంచాయత్ సెక్రటరీ మ్యారేజ్ కూడా ఈ లీవ్ లో ఉండడం వల్ల సమ్ ప్రాపర్ గా అయితే శానిటేషన్ ఈ మధ్య కాలంలో జరగలేదు అనేది నా నోటీస్కి వచ్చింది. ఇమీడియట్లీ కూడా రెక్టిఫై చేసి ఫంక్షన్ లోకి తీసుకురావాల్సిందిగా ఈ బాడీని అండ్ డిఎల్పిఓని కూడా వీళ్ళు ఇన్స్ట్రక్ట్ ఇమీడియట్లీ. ఇంకా అలారం సిస్టమ్ కూడా పెట్టిస్తే మనకి ఎవరన్నా ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి అది తెలిసేలాగా ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు కూడా చక్కగానే ఉంది. ఒక అలారం సిస్టమ్ మాత్రం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రిమైనింగ్ శానిటేషన్ అయితే ఊళ్ళో బాగానే ఉంది.